Experience Ka movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. Zabardast Khatarnak comedy show. Search na booby da ekkadaina inta goppa andagante untunda. Nakku setti kuttunudu hattu buttu pergunudu kachitanga ekkadaina untada. Nenu gani navite. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak comedy show. Zabardast Khatarnak comedy show. Hi judges. Welcome to Zabardast Saturday segment Saripoda Shanivaram. The team leaders 56 to 58 లు తీసుకొని వచ్చే టీం మీరు లీస్ట్ స్కోర్స్ ని చేస్ చేశారు, హైయెస్ట్ స్కోర్స్ ని చేస్ చేశారు. ఏమండి మీరు అంత పెద్ద డైలాగ్ కన్ఫ్యూజ్ చేయండి. సాయంత్రం ఏ ఇంటికి వెళ్ళాలని కన్ఫ్యూజ్ లో ఉన్నాడు ఆయన ఇప్పుడు. మీరు ఎన్ని చెప్పినా మేము కొడతాం, కొట్టి చూపిస్తాం. 7 వారాలు వరుసగా చూపించారు. మరి ఈ వారం ఏమవుతుందో చూద్దాము. మీరు సెట్ చేసిన స్కోర్ 52. మీరు గెలవడానికి తీసుకొని రావాల్సిన స్కోర్ 53. So let's begin Saripoda Shanivaram. ఏ ఫ్యామిలీలో అయినా కష్ట సుఖాలు ఉంటాయి కానీ మా ఫ్యామిలీలో కేవలం కామెడీ ఉంటుంది అంటున్నాడు మన ఇమ్మాన్యుయల్. ఇంతకీ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏంటో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. మనకి కొత్తగా పెళ్ళైంది కదా, మన ఇద్దరం కలకాలం హ్యాపీగా ఉండాలంటే ఒక్కటి కావాలి. రేపొద్దున పెళ్ళం ఏదైనా తప్పు చేసిందనుకో చూసి చూడలేనట్టు వదిలేయాలి. మీరేదైనా తప్పు చేశారనుకో చూసి చూడలేనట్టు వదిలేస్తాను. ఆహా, నేను దీనికి ఒప్పుకోను. నీకు చనువిస్తేనే ఎవరు కనిపించకుండా తిరుగుతావు. అది నాకేమీ తినేట్టున్నానంటే ప్రపంచం తెలియకంటే తిరుగుతావు. నేను దీనికి ఒప్పుకోను. సరే రాత్రికోకే అంటాను. అయితే నేను చూసి చూడనట్టు వదిలేస్తాను. మరి ఇంకేమైతే పదా పదండి. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. కాదు ఇప్పుడు చెప్పొచ్చు అండాలు బొండాలు అని. మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళం. ఏంటి సంగతులు రా? అన్నయ్య కాలేజీకి వెళ్ళొస్తుంటే ఆ కుర్రోళ్ళందరూ నన్ను ఒక్కటే ఆట పట్టిస్తున్నారు అన్నయ్య. ఇప్పుడు రష్మి ఉన్న పలంగా వచ్చి నాకు ముద్దు పెట్టిందంటే నమ్ముతావా? నేను అస్సలు నమ్మను. మరి నీ అంట పడ్డారన్నా నమ్మను రా. అన్నయ్య నాకేంటో గానీ పూర్వజన్మలో జరిగినవన్నీ నాకేంటో అలా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతా పూర్వజన్మలో షెడ్ ఉందంట అన్నయ్య. సార్ మా చెల్లికి పూర్వజన్మలో అన్ని అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటాయి సార్. మీరు పెద్దగా ఏం పట్టించుకోకుండా ఏమని చెప్పినా సరే. అన్నయ్య ఈ అబ్బాయికి పూర్వజన్మలో ఎవరితో పెళ్ళైందో నాకు తెలుసు అన్నయ్య. అబ్బాయి కాదమ్మా అమ్మాయి. ఈ జన్మలో అమ్మాయే, ఆ జన్మలో అబ్బాయి. ఆ జన్మలో అబ్బాయా? పొరపాటు నా జన్మలో నేను అమ్మాయి ఉంటే రష్మి నేను అమ్మాయి. ఇగో పిచ్చి పిచ్చేసా లేకు. ఏం కనపడ్డా ఏం చూసినా కాముగా ఉండాలి. అవి గుర్తుకొచ్చిన ఈ గుర్తుని గోల చేయొద్దు, ఓకేనా? సరే అన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళు, నాకు పని ఉంది, నేను పని చేసుకుంటా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే బసంతాలకేలి. ఏమండి మిమ్మల్నేనండి, నేనండి మీ ముద్దుల భాగ్యాన్ని. లడ్డు కావాలా నాయనా? పూర్వజన్మలో నేనండి మీ ముద్దుల భాగ్యాన్ని. ప్లీజ్ యు గో. ఐ డోంట్ లైక్. ఏమండి 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 అంటే అంటే పక్కన. అన్నయ్య ఏమైందమ్మా? బావ నన్ను కొట్టాడన్నయ్యా.
బాబావు కదా మరి ఏ బావమ్మా? అన్నయ్య పూర్వజన్మలో నాకు పెళ్లి చేసుకున్న బావా నీకు కూడా బావే కదా పక్కింట్లోనే ఉన్నాడు వెళ్ళి చూడన్నయ్య. పూర్వ జన్మలో నిన్ను చేసుకున్న మొగుడు పక్కింట్లో ఉన్నాడా? అవునన్నయ్య. ఎంత గుడ్డి చెప్పామ్మా. ఒక నిమిషం. ఏమండి ఏమండి ఎవరు ఇంకా 10 రూపాయలు తీసుకుని బయటికెళ్ళా. బావా ఎవడ్రా నీకు బావా? ఎరా పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావు నువ్వు? బావా బావా కాదు బాబయ్యా అని పిలాలి. బావా ఎవడ్రా నీకు బావా? బావా గుర్తుపట్టలేదా? పోయిన జన్మలో నీ బామ్మర్దిని. పోయిన జన్మలో నీకు బామ్మర్దా? నా చెల్లిని చేసుకుని చెల్లె రావే. ఇది మళ్ళీ వచ్చిందా? ఎవర్రా మీరు ఇద్దరు ఇక్కడగా? ఏంటి బావ అలా అంటావు? పోయిన జన్మలో నా చెల్లిని చేసుకుని దూరంగా. అది కాదు బావ. ఎవరండి బావా? ఎవరు మీ చెల్లా? అది నా భార్య. నీ పిల్లవా? ఈ టిక్కులాడి వల్లేనా బావా నా చెల్లిని వద్దని చెప్తున్నావు? చెప్పు బావా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి ఎవరండి డ్రామా ఆర్టిస్టులు? అదే తెలియట్లేదు నాకు. వచ్చిందమ్మా పతివ్రత పెట్టిగంజా పెట్టిగంజా. మొగుడు కాబట్టి నువ్వేమన్నా పడతాం గానీ ఆ అమ్మాయిని మాత్రం అనొద్దండి బావ. ఏమండి అలా హాస్పిటల్ నుంచి వచ్చారా? ఏం మొగుడు అన్నారు పిల్లం అన్నారు, ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు వీళ్ళ వేషాలు. బావా ప్లీజ్ బావా మా చెల్లికి అన్యాయం చేయొద్దు. ఆ టిక్కులాడి కొన్నాళ్ళే ఉంటది కానీ మా చెల్లి జన్మ జన్మలకు ఉంటది. గుర్తు పెట్టుకో బావా. నాకు జన్మ జన్మలకి అవసరం లేదు. దాన్ని చూడాలని కూడా నాకు లేదురా. ప్లీజ్ బావా అలా అనుకు ప్లీజ్. దొరంగలు ఏమే వీళ్ళ వేషాలు నాకు తెలుసు. లోపల పదా బావా. నోరు మూసుకొని బయటికి పో. గుర్తుకొచ్చిద్దిలే అమ్మా. మర్చిపోయా మొహమాన్ని ఇది చెప్పు. గుర్తుకొచ్చిద్దిలే పదా. ఏదో చేసి గుర్తు చేద్దాం. ఏమే కాఫీ తీసుకురా. ఒక 5 నిమిషాలండి తీసుకొస్తున్నా. దాదా వెరీ గుడ్. ఏంటే ఈరోజు కొద్దిగా టేస్ట్ మారింది? నేను తాగిచ్చానండి అందుకే అంత బాగుంది. అంటే ఈ కాఫీ నువ్వు తాగావా కాఫీ? అయినా నువ్వే నీకెవరు తమ్మాడు కాఫీ? మీరే కదండి ఏమే కాఫీ అనగానే ఇలా వాలేసి మీకు అలా కాఫీ. నేను నా పిల్లాన్ని అడిగా నిన్ను కాదు. నేనే కదండి మీ పిల్లాన్ని. పూర్వజన్మలో ముద్దుల భాగ్యం. ఏయ్ ముద్దుల గిద్దాను దూరంగలు. బావా ఒక్కసారి. అది ఓకే. ఏంటి? ఏమండి చెప్పు. ఒకసారి దగ్గరికి రండి. వచ్చాను కదా ఇంకెంత రావాలి చెప్పు. ఏంటి? అది డైలాగ్ మర్చిపోయిన చెప్పొచ్చు కదా. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో తెలుసా? ఎక్కడ కలిసాం? సినిమా థియేటర్ లో అండి. అవునా? ఏం చేశాను? ఏమండి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టాలు పిజ్జాలు సమోసాలు కార్నర్ సీట్లు. కార్నర్ సీట్ లో ఆ సినిమా ఏంటో మీకు గుర్తుందా? అది అయినా సినిమా చూసే ఛాన్స్ నాకెక్కడ ఇచ్చారండి? అంటే ఏం చేశాను? అన్ని నాతోనే చెప్పిస్తారా? అంటే హాల్లోనే అన్నారుగా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవరది? ఇదెవరో నాకు తెలియదు. ఎవరో తెలియకుండా పావం అంటే అని జారుకుంటే వెళ్ళా. అది మాయమాటలు చెప్పి నన్ను ఏదో మోసం చేస్తుంది. నువ్వు లోపల పోవే. ఏమండి వీళ్ళందరినీ చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. మిమ్మల్ని వల్లే వేసుకోవడానికి ఏదో చేస్తున్నారండి. అవును అందంగా పడ్డం నాదే తప్పు. దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. మీరు కూల్ గా ఉండండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేలా నేను చేస్తాను. లోపలికి ఓకే ఓకే. బావా ఒక్కసారి. బావా కట్ చేసావా? ఏం చేస్తున్నావే నువ్వు? బావేంటి బావా? వాడు నీకు అన్ని అవుతాడు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? మరి అది నా పిల్లం అయినప్పుడు అన్ని కాదా? అది పిల్లమే. నువ్వు మంచిదాన్ని పెళ్లి చేసుకుంటే మీ అన్నికి ఏం సిగ్గులేదా? బావా దాని మొగ అసలు ఏం బాగుంది నీకంటే అందగత్తా? అవును బావా. ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేంటి అక్కడ ఇటు పక్కరా? నాకు అర్థమైంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా మీరు. దాన్ని నేను నన్ను అది నీ ఫస్ట్ భార్య అవునా కాదా? ఉండొచ్చు. ఎంత మంది నా జీవితాన్ని నాశనం చేసావు సచ్చినోడా. బావా ఇంక నువ్వు నాకే బావా. సరే అలాగా చెప్పావు కాబట్టి పద. కాదు బావా మేము గుర్తున్నావు నిజంగా నీకు. ఏం మనకు అవన్నీ ఎందుకురా?
అది కాదు బావా, నువ్వు పెళ్లి చూపులకు ఒకసారి చీకక్కలో వచ్చావు. అవును, అక్కడ ఒక అమ్మాయిని చూసావు. అదేదో కోన్ కిస్కాయ, నాకు వద్దని వదిలేశాను. ఆ కోన్ కిస్కాయ మా చెల్లి. ఇప్పుడు గుర్తొచ్చింది. అవునవును, ఇదే బాగా గుర్తుంది. పూర్వజన్మ బొక్క, మేమే కావాలని చేసాం ఇదంతా. సరే సరే, ఏదో అయిపోయింది. ఏంట్రా నీ బాధ? ఏదో అయిపోయింది. మా చెల్లి నీకు నచ్చితే సరిపోద్దా? మా చెల్లికి నువ్వు నచ్చాలి కదా. నేను నచ్చకపోవడం ఏంటి? అడుగు. చెల్లి చెప్పు, ఎలా ఉన్నాడు? చండాలంగా ఉన్నాడు, వాడు నాకు నచ్చలేదనియా. ఎందుకమ్మా? అంత తెల్లగా పారన్ కోడ్లాగా ఉంటే నాకెందుకనియా? మరి నీకు ఎలాంటి కావాలమ్మా? నల్లగా దబ్బ పండ్లగా నిగనగలాడిపోయాడు అయితే ఇష్టం అనియా. చూసావా, నీ కలర్ అంటే మా చెల్లికి ఇష్టం లేదంట. నువ్వు మాకు నచ్చలేదు, దానికి నీ నచ్చలేదా? కరెక్ట్ గా విన్నావు. కొన్ని మీకు చెప్పు తీసుకొడతా. కృష్ణ భగవాన్ గారు. స్మార్ట్ ఇమాన్యుయల్ బాగుంది. ఏదో సైకలాజికల్ పాయింట్ ఎడగొట్టాలి, అది ఏదో. ఖుష్బు మ్యామ్. స్మార్ట్ ఇమాన్యుయల్, పండు, సాగరిక, వర్ష బాగుంది. కాన్సెప్ట్ కొత్తది ఉంది. థ్యాంక్ యూ. సో జడ్జెస్ స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. కృష్ణ భగవాన్ గారు. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 16 out of 20. ఏ రాజ్యంలో అయినా రాజుని చూసి శత్రువులు భయపడతారు, కానీ ఈ రాజ్యంలో మాత్రం ముగ్గురు రాజుల్ని చూసి శత్రువులు నవ్వుకుంటున్నారంట. ఇంతకీ ఆ రాజులు ఎవరు, ఆ రాజ్యం ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సార్ నమస్తే. మేడం నమస్తే. నమస్తే. ఈ 2024లో కూడా రాజులు ఉన్నారంట. మా తాత ఏమో మంత్రి, ఆయన ఈ రోజు వీకప్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుతుంది. నా మటుకుని ఇంట్లో కూర్చున్నాను. అరే ఆ రాజ్యానికో ఆ రాజ్యానికో ఆ రాజు దగ్గర కోన్నాడు. ఇప్పుడు ఏదో రాజు వస్తాడంట. ఏ రాజు! కాదురా మంత్రి, నా దగ్గర పని చేస్తున్నావు ఏంది నాకు అర్థమైతే లేదు అసలు. నువ్వు మంత్రివా కంత్రివా? మంత్రినే. కాదు, రాజు వస్తున్నాడు. ఒక ఎలివేషన్ ఉండదా? ఎలివేషన్ అంటే ఎట్లా నాకు తెలియదు కదా. తెలియదా? తెలియదు. వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, ధీరాది ధీరుడా గోవింద, హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గేటాది గేటుడా గోవింద. కట్టియాలి. ఇది పాట కదా. సర్లే కానీ నా గురించి చెప్పు. నా గురించి చెప్పురా. నాకేం తెలుసు నీ గురించి? మా తాత ముత్తాతల గురించి చెప్పాలి. చెప్పు. మా తాత బాయిలో 6 నెలలు తపస్సు చేసిండు. చచ్చిపోలేడా? ఎండిపోయిన బాయ్ అది. సరే గానీ మన రాజ్యంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఓ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి మా తాత చెప్పిండు. అయ్యో మహారాజా నా ఇంటి అలా కూలగొట్టేశారండి మహారాజా. నువ్వు మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పినావురా? ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పాను. మరి ఇల్లు లేకపోతే సమస్యలే ఉండవు కదా. మన రాజ్యంలో భవిష్యవాణి ఏడున్నది? భవిష్యవాణి ఇక్కడ ఉన్నది. అది దొరికింది అనుకో ఖజానా పోతుంది. సో ఆ ఖజానా మన రాజ్యంలో ఎక్కడ ఉంది, జాగ్రత్తగా కాపాడు. సరేనా? సరే రాజావారు రండి విశ్రాంతి తీసుకుందాము. ఇన్నాటికి భవిష్యవాణి ఎక్కడుందో తెలిసిపోయింది. ఈ విషయం వెంటనే మహారాజు గారికి చెప్పాలి, నిధిని సంపాదించాలి. మహారాజు గారు, మహారాజు గారు, ఎస్ పక్క రాజ్యంలో నిధి ఉందంట. ఆ నిధి పక్క రాజ్యంలో పోదాం. నాడు పక్క రాజ్యం ఇదే. యువరాణి వారికి స్వాగతం. స్వాగతం యువరాణి వారు. యువరాణి వారు కాదు, యువరాజు వారు. బేబీ శ్యామల కటింగ్ కొట్టించుకుని అంతే. కూర్చో కూర్చో. ఏమన్నా తీసుకుంటారా? ఇస్తే అన్ని తీసుకుంటాం. రాజావారు మీరు ఏమన్నా సంథింగ్ స్మోకింగ్? అఫ్ కోర్స్ నాట్, బట్ ఎస్. ఇలా అక్కడ తీసుకురండి, అక్కడ స్మోక్స్ ఉన్నాయి. సో రాజువారు ఏదన్నా పాటలు ఏమన్నా ఇద్దాం స్మోక్ చేయరు. తీసుకో రాజువారు. థ్యాంక్ యూ. యూ కెన్ యూ నో వన్. ఓకే. అదేంటిది? సిగరెట్. రాజువారు రండి రండి, పత్తాలు ఆడదాం. సరే సరే, ఎంటర్టైన్మెంట్ ఉండాలి రాజుకి. రాజుగారు ఒకసారి రండి. ఏమైంది? జోకర్ మిస్ అయ్యిండు.
మంచి పార్టీ మూడ్ లోకి వెళ్దాం. అది మంచి మంచి పాటలు పాడదామే. దారిలోకి వచ్చిండు సీను అయ్యేది నాకు నీకేమి కాదు, అయ్యేది నాకు నీకేమి కాదు, వద్దొద్దు సీను వద్దొద్దు సీను వద్దొద్దు సీను వద్దొద్దు సీను 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 ఇంకోటి ఇదే ఫ్లోలో ఇంకొకటి ఎంతమంది? ముగ్గురం అండి. ముగ్గురం. ఎంత సేపు ఉంటారు? మహారాజ్కి ఇట్లా కార్యక్రమాలు ఉండాలి కదా మంచి. బట్టుడు జల్దిరా. ఈ బట్టుడికి ఉంగనీకి వస్తలేదు. రాజాబారు చెప్పండి. హాట్స్పాట్ ఆన్ చేయాలి. గింతే గింతే. నా దాంట్లో కాదు, నీ దాంట్లో. ఒక్క నిమిషం, వైఫై ఉంది కదా మన దగ్గర. మన దగ్గర వైఫై ఉన్నది. రాజా గారు వైఫై ఉన్నది చూపిస్తుంది. దాని పాస్వర్డ్ ఇట్లా ఏమన్నా యూజర్ ఐడియా అద్దు సీను పాస్వర్డ్ దేవుడు అంటే వస్తలేదు. ఏం కొట్టినావు? దేవుడా కాదు, వచ్చిందా? వచ్చింది. కరెక్ట్ అయిపోయింది. కరెక్ట్ అయినా ఓకే. గుడ్కారా ఏంద్రా? గుడ్కా మందది. ఇంకేంట్రా? నేను ఫుల్ తాగేసిన. ఫుల్ తాగేసిన. అరే ఇప్పుడు వస్తాను నేను. ఇప్పుడు మీ రాజా ఇఫ్ డోంట్ మైండ్ నేనంటే మా నాయనమ్మ లంగ్ వేసుకున్నా అంటే ఒక శీతం మంచి తాగిన. నువ్వేంది అక్క ఎవరు? ఏమొచ్చిందిరా? ఏంద్రా అది? మా రాజుగాడు మంద అయితే మనిషి కాదు. అవురా కరెక్టే. గాడిదాడు మనిషి ఎవడో కొట్టిండ. లాస్ట్ ఒక సిప్ కొట్టినా అయిపోతుందా? వద్దు మహారాజు తొందర తాగితే మంచి పనులు చేసుకోవచ్చు. భవిష్యవాణి ఇటు వచ్చే రాజావారు. అరే మందరి నేను తాగుతాను కానీ భవిష్యవాణి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదేరా. భవిష్యవాణి జాగ్రత్త చూసుకునే బాధ్యత నీదే. భవిష్యవాణి జాగ్రత్త చూసుకునే బాధ్యత నీదే. ఓకే మంత్రి, భవిష్యవాణి జాగ్రత్త చూసుకునే బాధ్యత. థ్యాంక్ యూ బ్రదర్. దాని గురించే కదా వచ్చింది వీడికి. మహారాజా నేను తీసుకొస్తా. మంత్రి మమ్మీ పడుకుందాం కదా. ఈయన అనుకో నిద్ర వస్తుంది. భవిష్యవాణి దొరికింది మహారాజు గారు. చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి. అంతే. మీకు నిధి తక్షణమే కావాలంటే ఆ మూటలో ఉన్న ఆకును తీసుకొని రుద్దుకో. కూడదు ఎందుకంటే అది దురదగుంటాకు. ఏమైనా ఏమో డాన్స్ ఆడతాడు. ఏం లేదురా చెప్పరా. ఏం లేదు మహారాజు గారు, మీరు పోండి. నిజరాలు అలవాటు అయినా కదా. పక్క దేశం వాళ్ళు ఇంకేం లేదంటే నేను నమ్మలే. ఈడే ఒప్పుకుంటాను. మా మహారాజుకి రోగం ఉంది. చెప్పింది చెప్పినట్టు ఏం మహారాజు గారు మనకు నిధి తక్షణమే దక్కాలంటే మీ వెనకాల ఉన్న భట్టుడు దగ్గరికి వెళ్తానే ఉండి కసా 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 అని 4 సార్లు చెవులో చెప్పాలి. మహారాజా వాడు చచ్చిపోయినట్టు ఎవ్వరికి చెప్పకు, సరేనా? చెప్పండి మహారాజా. ఓ మహారాజానికి మన తెలివి ఉందా? ఇద్దరిని చంపినావు. ఇప్పుడు మహారాజు వచ్చిండు అనుకో మన పని అంతే. మహారాజు వస్తుండు, లోపల దాపెట్టు. ఏమైందా రాదు? ఏం కాలే. ఏమైంది కాదు. ఇప్పుడు మనకు పొద్దున ప్లానింగ్ ఏంది? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్.
పొద్దున ప్లానింగ్ ఏందా? ఏం లేదు పొద్దున ప్లానింగ్. మహారాజు గారు మీరు అలా కాదు మహారాజు గారు ఇటు రండి. బల్లేసిండి బల్ల కాదు షీషాట అది ఆడతా చూడు. మేము ఈ రాజ్యం ముందు వచ్చిన మాకు భవిష్యత్తు వాణి కావాలి. భవిష్యత్ వాణి కాదు ఇక వద్దు మొత్తం చెప్పేద్దాం. మాకు మీ రాజ్యం కావాలి అంతే. దానికి మాకేం ఇస్తావు? మా రాజ్యం ఇచ్చేస్తాం. అవునా? ఎస్. అమ్మతోడు నాయనతోడు. నువ్వు సంతకం పెట్టు. మహారాజు గారు చదువుకొని పెట్టండి. ఈ రాజ్యం మీది, మీ రాజ్యం మాది. థ్యాంక్ యూ. మహారాజు గారు వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు. పెద్ద రాజ్యం మనకి ఇచ్చిర్రు. ఈ పక్కన మంచిగా బిల్డింగ్ ఎక్కి చూస్తే చుట్టూ చెరువులు మంచిగా కనబడుతున్నాయి. నిమ్మలంగా ఉండొచ్చు మనం. అబ్బా మన రాజ్యం. పోలీసు వాళ్ళు అందరూ వస్తారు. ఎందుకు వెళ్ళిపోరు జల్దీ. ఎందుకేంది పక్కన ఏమన్నా చెరువులు ఈడేమన్నారు మీరున్నారు. బఫర్ జోన్ అంట కూల కొడతారంట రాజ్యం మొత్తం. పొర్రి నది కాస్త ఊడింది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది. నడు. జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది స్కిట్? సద్దాం అండ్ రాజు గారు ప్లాట్ బాగుంది. కొత్త ప్లాట్. ఒక బఫూన్ లాగా అందరూ ఒక రాజ్యంలో ఉన్నారు. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు. సద్దాం అండ్ యాదవ్ రాజు కొన్ని పంచెస్ చాలా బాగున్నాయి. పాటలు బాగున్నాయి. మ్యూజిక్ సపోర్ట్ బాగుంది. మిగిలిన అన్ని భాస్కర్ యాదవ్ రాజు అందరూ బాగా చేశారు. సో జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. సో సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 17 out of 20. ఏ పేరెంట్స్ అయినా ఆడపిల్ల పెళ్లి అంటే ఏం చేసైనా చేయాలనుకుంటున్నారు. కానీ ఈ పేరెంట్స్ ఏంటో ఏం చేసైనా చెడగొట్టాలని అనుకుంటున్నారు. ఇంతకీ వింత పెళ్లి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండి చీమ. గండి చీమన కుట్టేస్తుంది మరి మీరే. నిన్న పెట్రోల్ బంక్ లోకి వెళ్తే ఆడంటే నిన్న దూరంగా చూస్తున్నాడు. పెళ్లి చూపులకి మీకనే ముందు వాడే వచ్చాడు నా దగ్గరికి. మరి ఏమైంది? జాతకాలు కుదరక విడిపోయినాం అంతే. చూసావా ఇవాళ వాడిని క్యాన్సిల్ చేసినందుకు నువ్వు ఎమ్మెల్యే పిల్లలు పోయావు. అదే కనుక ఆయన చేసుకుంటే నీ పరిస్థితి ఏంది? ఏముండేది మీరు పెట్రోల్ బంక్ లో ఉండేటోడు వాడు ఎమ్మెల్యే అయ్యేటోడు. పెళ్లి చెయ్యాలి మన పిల్లకి. పెళ్లి చెయ్యాలా? పులిని జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, అడవిలో చూసుంటావు. నడిచే పులిని ఎప్పుడైనా చూసావా? అంటే మన అల్లుడు వస్తున్నాడా? కొరికేస్తాడు. రమ్మనండి అల్లుడు. వీడు కన్ను ఒకటే ఉంది, ఇంకో కన్ను పోయింది. నువ్వే కదన్నా ఆ సుబ్బారెడ్డి గారి ఇంటి మీద ఒక కన్నేసి ఉంచమన్నావు. అందుకే ఆ కన్ను తీసి అడింటి మీద వేసినామన్నా. మన శత్రువులు ఆ కెవ్వు కార్తీక్ పటాస్ ప్రవీణ్ గారిని వేసేయండిరా. అవసరం లేదన్నా. మనకన్నా ముందు కంపెనీ వాళ్ళు వేసేసిండ్రు అన్నది. నీకు ఇంకో విషయం తెలుసా? ఏంటి? నెక్స్ట్ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావంటన్నా. నాన్ స్టాప్ నోకరాజు గారు, తాగుబోతు రమేష్ గారు ఉన్నంత కాలం మనకు ఆ ఛాన్స్. వీళ్ళందరూ అయ్యాక మన వరకు వస్తుంది. నాకు తెలుసు రాని బాడీ బాక్స్ ఆఫీస్ అని. సరే ఎప్పుడు వస్తుందన్నా? ఆ ఓబుల్ రెడ్డి గారు మన మీద వారు ప్రకటించాడన్నా. ఏం చేద్దామన్నా? అయితే మనం వార్ 2 ప్రకటిద్దాం రా. వార్ 2 వద్దన్న, వార్ 3 ప్రకటిద్దామన్నా. ఎందుకురా? వార్ 2 ఆల్రెడీ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ చేస్తున్నారు కదా, మనం వార్ 3 చేద్దాం. రే తమ్ముడు, నీ బావని సంపినోని సంపిన తర్వాతే ఈ బొట్టు సెరిపేస్తారా? తీసి అక్క పెట్టి వారం రోజులైంది, సీమలు పట్టేస్తున్నాయి. ఇంతకాలం ఆ బొట్టు పెట్టుకుంటా. బాబా పోయి చాలా రోజులైంది. నా పగ తీరాకే ఈ బొట్టు. అక్క ముగ్గురిని సంపినోడి పెండ్లం నెత్తి మీద కుంకుమ ఉండకూడదు. సరిపోయి కష్టమన్నా. ఏరా అది ఎప్పుడు చూసినా స్టిక్కర్ పెట్టుకొని తిరుగుతున్నా, కుంకుమ పెట్టుకోవట్లేదన్నా. ఏక మీద కాలేసి తొక్కుతా. నువ్వేం చేస్తావో తెలియదు అన్నా. అక్క
అక్క ముగ్గుని చంపినోడి ఇల్లు ఎరిపెక్కాల. అయితే ఒక 10,000 ఇవ్వండి అన్న. ఏందిరా వ్యాన్ ఖర్చులుకా? కాదు, పాన్ ఖర్చులకి. ఎందుకురా? మొత్తం రాత్రంతా పాన్ ఉమ్మిస్తేనే కదా మొత్తం ఎరిపెక్కేది ఇల్లంతా. రేయ్ ఇప్పుడు ఏడబోవాలి? ఆడికి పోవాలంటే తెలుసు. దెబ్బలు గట్టి పడ్డాయి. నా పెండి జరుగుతుంది అక్క. మరి అట్టా జరక్కే బేజవాడి సర్కిల్లో బ్లేడ్ బ్యాచ్ అనుకోగలరా నిన్ను నన్ను? అర్థమైందా? ముహూర్తానికి టైం అవుతుంది. బావగారిని పిలు. బావగారు, మామగారు. ఏంది మామ అల్లుడు ఎట్టా ఉండవు? బాగుండాను. పాపేది? ఏం చదువుకున్నావే? రే విన్నావా? అన్నా వెళ్ళిపోదాం దా అన్నా. ఏరా అంత పెద్ద మనిషి జస్ట్ లా అనే అక్షరం చదివితే ఊళ్ళో నీకు పరువేం కావాలన్నా? వెళ్ళిపోందా. నమస్కారం సుబ్బారావు గారు. ఇప్పుడు లా అంటే లాయర్, మరి డా అంటే డ్రాయరా? మావా అమ్మాయి నాకు నచ్చింది. కట్నం 100 కోట్లు. ఓకే అల్లుడు. ఏ డబ్బులేవి? అనుకున్నాయి అల్లుడు. ఫాస్ట్ గా తీసుకురా. ఏ కుజా ముగ్గురు ముందు లేచి నించుంటావే. ముందు 50 కోట్లు, తాళి కట్టిన తర్వాత 50 కోట్లు. పొలం ఏం పెడుతున్నావు? శంషాబాద్ దగ్గర 7 ఎకరాలు పెడతాను. ఇంకా ఎక్కువ పెట్టు. స్టిట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఏమో ఇంత పెడతాడు. బాబు పెళ్ళయ్యాక అమ్మాయితో అంత హార్ష్ గా మాట్లాడొద్దు, కొద్దిగా ప్రేమగా మాట్లాడు. కాలేజీకి పోతా ఉండవా? వెళ్తున్నాను. పాటలు ఏమైనా వచ్చా? పాటలు వచ్చు. ఏదో పాట పాడు. నా పెట్టే తాళం తీసి. అరే మావా అల్లుడు మేము గదిలో ఉంటాము, పెళ్లి ఏర్పాట్లు చేయి. నాకు తెలుసు రాని పాడి బాక్స్ ఆఫీస్. A few moments later. కూతురు లేచిపోయిందండి. చంపేస్తాడు. వాడికి తెలిసి చంపేస్తాడు. అలా మనం డబ్బులు ఇచ్చాం వాడికి. 50 కోట్లు ఇచ్చాము, పెళ్లి ఖర్చు 50 లక్షలు అయింది. ఇప్పుడు ఎలా? అదే ప్లాన్ అర్థం కావట్లేదండి. పని చేద్దాం, వాడి నోటి నుండి పెళ్లి క్యాన్సిల్ చేసుకునేటట్టు మనమే చేస్తాం. ప్లాన్ వేసారా మీరు? చేసేసా. పదండి ప్లాన్ వర్కౌట్ చేద్దాం. 1 hour later. అల్లుడు 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 ఏమైంది? అన్నా ఇదేదో లెటర్ దొరికిందన్న చూడు. సత్య నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు లేకపోతే బతకలేను, నీతో నీ జీవితం రా, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం. ఏందిరా మామ, నీ కూతురు వేరే వాడిని ప్రేమిస్తే నాకిచ్చి పెళ్లి చేస్తా ఉన్నావు. అల్లుడు మా కూతురు అలాంటిది కాదు అల్లుడు. కాళ్ళు పట్టుకుంటే ఈ పెళ్లి నాకొద్దు. ఏమండి మన పరువు పోయేటట్టుంది, చచ్చిపోదాం పదండి. నాకొద్దు, మీరు పిసుకండి, గట్టిగా పిసుకండి. సరే లవ్ లెటర్ గా ఎవడో తెలియక రాసి ఉంటాడు. అమ్మాయితో మాట్లాడాలి, పిలు. అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయి వాడెవడో నీకు తెలియదు కదా మావా. 10 నిమిషాల్లో పెళ్లి ఏర్పాట్లు చేసేయండి, త్వరగా లేట్ చేయకుండా. ఇంకా ఆలస్యం చేయదు. పంతులు గారు ముహూర్తం టైం అయిపోతుంది. అమ్మాయిని తీసుకురండి. అమ్మాయిని తీసుకురండి. ఆయన జీలకర్ర బెల్లం పెట్టుకోండమ్మా. ఇదేదో ఫోటో దొరికింది చూడు. ఏంటండి నీ కూతురు ఎవరితోనో భుజం మీద చెయ్యేసి ఫోటో దిగిందిరా, దీనికేమంటావు? ఇప్పుడు దానికి కొడతావు నువ్వు. అంటే నా ఫ్రెండ్ ఎవడు భుజం మీద చెయ్యేసుకుంటే నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక్కొక్కడు నా ముఖం దుమ్మేస్తారా? చెప్పడానికి ఆడపిల్ల తండ్రి అంత లెగుస్తుంది ఏంట్రా నీకు? ఎన్నిసార్లు కాలు పట్టుకోవాలా నిన్ను? జస్ట్ ఫ్రెండ్లీగా దిగింది, అందులో తప్పేముంది? నీ కూతురు ఎవరితో తిరిగిందిరా? ఫోటో కూడా క్లియర్ నీకు చేసుకోవాలంటే చేసుకోవాలంటే లేదు. ఏంట్రా నువ్వు నాకు ఆలోచిస్తున్నావు? నేను చెప్తున్నాను రా, నీ కూతుర్ని జీవితంలో పెళ్లి చేసుకోను. వద్దన్నావు కదా, 50 కోట్లు కట్టి ఇచ్చారా? ఒక్క నిమిషం ఓకో అన్న, ఆడేదో ఊరికే అంటున్నాడు. అలాంటి కామన్ నా మాటని వదిలే. ఆడేసింది చెయ్య నా పిల్లల మీద, నీ పిల్లల మీద. ఇచ్చే 50 కోట్లు. పెళ్లికి 50 లక్షలు అయ్యింది. తీరా ఏది కావాలని నీ ముఖం మీద కొడతా. రా ఇరు పప్పని చేస్తారు. క్షమించండి నాన్న. ఇట్స్ ఓకే అమ్మా. మిమ్మల్ని కాదు, నేను వేరే పెళ్లి చేసుకున్నాను. పర్లేదమ్మా. మీ మీద ఇష్టంతో నువ్వు ఎప్పుడు జెండా ఎత్తేసావు? నేను నైటే. ఇది ఎవరిది? ప్రొడక్షన్. నీ గూడు చెదిరింది. అది లేచిపోయిందని చెప్పుంటే అప్పుడు వెళ్ళిపోయావు కదరా. అంటే ఇప్పుడు మాకు మేము క్యాన్సిల్ చేసుకుంటే 50 కోట్లు ఎవడిస్తాడు? అదే నువ్వు క్యాన్సిల్ చేసుకోవడానికి సచ్చినట్టు 50 కోట్లు మాకు వస్తాయి, మా ప్రాణాలు కూడా మాకు నిలబడతాయి.
సొర ఎక్కడన్నా సొరా సొర ఎప్పుడు వస్తారన్నా చెప్పన్నా నాకు తెలుసురా. ఏదో తిమింగలు వచ్చింది. ఏం కావాలా నీకు? నా బొట్టు సెరగాలి, వాడు సావాలి, ఏదోటి చెయ్యి. ఒక పని చేస్తాను, ఒక కత్తి ఆడికిస్తాను, ఒక కత్తి నీకు ఇస్తాను. ఒకరినొకరు పొడుచుకొని దరిద్రం వదిలిపోద్ది. నాకు తెలుసురా. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది, ఇంటెలిజెంట్ గా ఉంది, ప్లాన్లు అన్ని అందరూ బాగా చేశారు. ఓకే, బాగుంది. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ గారు కాన్సెప్ట్ బాగుంది, అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది. థ్యాంక్ యూ. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 19 out of 20. సరిపోదా శనివారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ 17 out of 20. Ishmael Emmanuel and team 16 out of 20. And Bullet Bhaskar and team 19 out of 20. A total of 52 and it's a tie! పందెం వేసిన అమౌంట్ ఈ 30,000 అమౌంట్ నేను నా దగ్గరే ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే అమౌంట్ తో కంటిన్యూ అవుతారా లేదా ఈ అమౌంట్ మీద ఇంకాస్త యాడ్ చేసి ఆ పందెం అమౌంట్ ని పెంచి కంటిన్యూ అవుతారా అది నెక్స్ట్ వీక్ చూద్దాం. దీని మీద మీ స్పందన రాఘవ్ గారు. స్పందన ఏముందండి, ఒకేసారి మేము గెలిచామని చెప్తే వాళ్ళు గుండె ఆగిపోతాను ముందు ఆపాం అంతే. సింహం 7 అడుగులు వెనక్కేసిందంటే మేము గెలిచేయాలి. చూసాం 9 ఇవ్వగానే ఎవరు గుండె ఆగిందో చూసాం. మొత్తానికి అయితే ఈ వార్ ఈ ఫన్ నడుస్తూ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే బై బై, వి లవ్ యూ జబర్దస్త్.